హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చావా సిస్టర్స్. ఈరోజు మీకు ఒక అద్భుతమైన రెసిపీ చూపిస్తానండి. దీన్ని బియ్యం పిట్టు అంటారు. ఇది నడుము నొప్పి రాకుండా తింటుంటారనమాట. మెచ్యూర్ అయిన అమ్మాయిలకి పెడుతుంటారు. ఈ టైంలో ఎక్కువగా పెడతారండి. 5 days ఇదే పెడతారు అండ్ మంత్లీ వన్స్ తిని పెడతారనమాట. దీనికోసం ఫస్ట్ చూపించినట్టుగా బియ్యాన్ని కొద్దిసేపు నానబెట్టి ఆరబెట్టుకోవాలండి. ఆరిపోయిన తర్వాత లైట్గా దీన్ని ఒక దాంట్లో వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలండి. సిమ్లో ఫ్రై చేయాలి. సిమ్లో ఫ్రై చేయడం వల్ల బాగా రోస్ట్గా అవుతాయి. ఇలా నార్మల్గా కూడా చేసేసుకుంటారు, కానీ ఇలా చేయడం వల్ల పొడి పొడిగా బాగుంటుంది రెసిపీ అనేది. అండ్ 3 రోజులు నిలవ ఉంటుందండి ఇది. దీన్ని ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని రవ్వలాగా చేసుకోవాలండి. మరీ ఫైన్గా కాకుండా అలా రవ్వలా చేసుకోవాలి, వీడియోలో చూపించిన విధంగా. ఇది మాత్రం చాలా హెల్దీ రెసిపీ అండి. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. దీన్ని ఏం చేయాలంటే ఇందులో కొద్దిగా వాటర్ కలుపుకుంటూ వీడియోలో చూపించిన విధంగా కలపండి. ఒకేసారి వాటర్ పోసేయకూడదు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. మన పూర్వీకులు ఎక్కువగా ఇది చేసేవాళ్ళంటండి. మా అమ్మమ్మ చెప్పింది ఈ ఐటెం మాకు ఎక్కువగా చేస్తుంటుంది. చిన్నప్పుడు తినేవాళ్ళం. ఇప్పుడు నేను కూడా మా పిల్లలకి చేసి పెడుతూ ఉంటాను దీన్ని. ఇంకో అలా నొక్కితే ఉండవ్వాలండి. అలా అయ్యే వరకు దాన్ని కొద్దిగా వాటర్ వేసి చేయాలి. తర్వాత ఒక ఇడ్లీ కుక్కర్ పెట్టి దాంట్లో వాటర్ పోసేసి ఒక క్లాత్ కట్టాలండి పైన. మన ఆవిరి కుడుము ఎలా చేసుకుంటాం అలాగనమాట. దానిపైన ఈ రవ్వను వేసేసి దానిపైన క్లాత్ వేసేయాలి. క్లాత్ని తడిపినా పర్లేదు, తడపకపోయినా పర్లేదండి. ఎలా అయినా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అది ఒక 10 minutes ఏమో హై ఫ్లేమ్లో, తర్వాత 10 minutes లో ఫ్లేమ్లో దాన్ని ఉడికించుకోవాలి ఆవిరి పైన. 10 minutes తర్వాత తీసి చూస్తే ఇదిగో చూడండి, బాగా కుక్ అయిపోయిందండి. ఇలా అయితే చాలు, మెత్తగా అవ్వద్దండి, ఇలాగే ఉండాలి. నెక్స్ట్ ఎండు కొబ్బరి తీసుకోవాలండి. పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు, కానీ ఎండు కొబ్బరి హెల్త్కి మంచిది పిల్లలకి. ఎండు కొబ్బరి అండ్ ఇలాచీ వేసి దాన్ని పౌడర్ చేసుకోవాలి. ఈ బియ్యం పిండిని రవ్వని ఉక్కబెట్టిన దాన్ని ఒక దాంట్లోకి తీసుకొని అందులోనే ఈ కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి అండ్ ఇలాచీ తురుము మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి. నెక్స్ట్ బెల్లం అండి. బెల్లం తురిమిన బెల్లం వేసుకోవచ్చు. నేనైతే బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఆర్గానిక్ బెల్లం అండి ఇది. బెల్లం చేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేసి ఇందులో నెయ్యి యాడ్ చేయాలండి. నెయ్యి మన టేస్ట్కి తగ్గట్టు, మెచ్యూర్ అయిన పిల్లలకి నెయ్యి ఎక్కువగా పెడతారు కదా, సో కొంచెం ఎక్కువ నెయ్యి యాడ్ చేసుకోవచ్చు అనమాట. మన ఇష్టం, అది మన టేస్ట్కి తగ్గట్టుగా ఉంటుంది. నెయ్యి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలపాలండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా నెయ్యి వేసి మన టేస్ట్కి తగ్గట్టుగా ఏం కావాలంటే వేసుకోవచ్చు అండి. బాదం అండ్ కాజు, కిస్మిస్ కావాలంటే అవి, పిస్తా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నేను బాదం అండ్ కాజు యాడ్ చేశానండి. పిల్లలు వేరే తినరు, ఇవైతే ఇష్టంగా తింటారు కదా అని చెప్పి ఇవి యాడ్ చేశాను. అంతేనండి, చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీ. మన పూర్వం వాళ్ళు ఎక్కువగా చేసుకొని తినేవాళ్ళంటిది. బియ్యం పిట్టు, జొన్న పిట్టు, రాగి పిట్టు అవి కూడా చేసుకోవచ్చండి. ఇదైతే చాలా బాగుంటుంది, అందరూ ట్రై చేయండి. చాలా హెల్దీ అండి ఇది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.